ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకి చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి. వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఏంటంటే మనం ఐ పట్టి హుక్ పట్టి మనం అంటే షేప్ బెల్ట్లు టక్స్ పెట్టేసి షేప్ బెల్ట్ అతికించిందో చూసారు, ఇలా వంకరగా ఇలాగ స్ట్రైట్గా రావట్లేదండి, వంకరగా వస్తుంది. దీనికి స్ట్రైట్గా రావాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారండి. ఇప్పుడు నేను ఈ క్లాస్లోని దీని గురించి పూర్తిగా వివరించదలుచుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనం ఇలా టక్స్ వేసిన తర్వాత ఈ షేప్ బెల్ట్ మనం జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ మామూలుగా షేప్ బెల్ట్ జాయింట్ చేసేటప్పుడు ఒక పావు ఇంచ్ అన్నా సరే ముందుకి రౌండ్ షేప్ వస్తుంది కదా, అది పెట్టి ముందుకు పెట్టి అప్పుడు అటాచ్ చేసుకోవాలి. అయినా సరే చూసారా ఈ రకంగా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే కనుక మనం టక్స్ వేస్తాం కదండి. ఇక్కడ ఈ టక్ వేసినప్పుడు మనకి ఇది చూసారా ఇలాగ కొద్దిగా క్రాస్గా వచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది క్రాస్గా వస్తుంది కదా, ఇలా ఉంది కదా అని చెప్పేసి ఈ స్టార్టింగ్లోని ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా కట్ చేసేస్తారు. అంటే మనకి పర్ఫెక్ట్గా రావాలి అన్న ఉద్దేశంతో ఈ ముందువి కట్ చేసేస్తారు. లేదంటే కింద షేప్ బెల్ట్ దగ్గర వంకరగా ఉందని షేప్ బెల్ట్ దగ్గర కట్ చేసేస్తారు. అలాగే ఎప్పుడు కూడా కటింగ్ అన్నది చేయకూడదండి. ఇలా వంకరగా వచ్చిన ఇలా టక్స్ వేస్తాం కదా, ఇలా టక్ వేసినప్పుడు సైడ్ది ఈ మెడ అనేది ఇటువైపుకి వస్తుంది. ఈ టక్ అనేది మనకి మెడ జారకుండా యూజ్ అవుతుంది అనమాట. అప్పుడు ఈ ముందు పార్ట్ అనేది మెడ భాగం కొద్దిగా ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంతే తప్ప మీకు క్రాస్ వచ్చినట్టు కాదు. బిగినర్స్ ఏంటంటే అయ్యో నేను కుట్టిన తర్వాత ఇలా వంకరగా వచ్చేసింది ఏంటని చెప్పేసి కటింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రిమ్మింగ్ చేసేసి స్ట్రైట్ చేస్తారు. దానివల్ల ఏంటంటే మీకు ముడతలు వచ్చినట్టుగా చంక దగ్గర నుంచి హుక్ పట్టి దగ్గరికి ఒక ఫోల్డింగ్ లాగా వచ్చినట్టు, లేదంటే మెడ దగ్గర ఏమో ఉగ్గులు వచ్చినట్టుగా ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మీరు ఏమీ చేయొద్దండి. చూస్తున్నారు కదా, మీరు చెక్ చేసుకోవాల్సిందల్లా షేప్ బెల్ట్ దగ్గర నుంచి కుట్టు వరకు, ఈ షేప్ బెల్ట్ కుట్టు కింద నుంచి ఈ కుట్టు వరకు పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఓకే, కరెక్ట్గా లైన్ రెండు కుట్లు కలిసాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి ఫ్రంట్ వైపు పెట్టుకున్న టక్ ఉంది కదా, ఈ రెండు ఇలా పట్టుకుని ఒక స్ట్రైట్గా రెండు ఒకే దగ్గరికి వచ్చేయాలేవా, వచ్చాయి. సో మనకి ఇక్కడ వరకు కూడా కరెక్ట్ అనమాట. దాని తర్వాత మెడ దగ్గర అంచు ఇది చూసారు కదా, ఇక్కడ నుంచి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఈ మెడ దగ్గర అంచు ఉంది కదా, ఇది సమానంగా వచ్చిందా లేదా చూసారా, ఎక్కడ కూడా మనకి తేడా లేకుండా ఇలా ఇది స్ట్రైట్గా వచ్చేసిందా లేదా, అంతే. మీరు అంతకన్నా ఎక్కువ ఏమీ ఆలోచించవద్దు. ఇప్పుడు మరి ఇలా వంకరగా వచ్చింది కదండి, మరి నాకు హుక్ పట్టి ఐ పట్టి వంకర వస్తే ఎలాగా అని అనొచ్చు. ఇప్పుడు ఇది వంకర రాలేదండి. ఈ టక్స్ వల్ల ఏంటంటే మీకు ఈ షేప్ అనేది క్రాస్ కటింగ్ బ్లౌజ్లోని మీకు ఆల్మోస్ట్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే నేను కుట్టిన బ్లౌజ్లోనే ఇలా వస్తుంది అని అనుకుంటారు. ఇప్పుడు హుక్ పట్టి ఐ పట్టి కూడా వేసి మీకు నేను చూపిస్తాను. నేను చూసారు కదా, నేను ఏమీ కటింగ్ చేయలేదు. ఇప్పుడు హుక్ బెల్ట్ గురించి మనం చూద్దాం. అది నేను ఇలా ఫోల్డ్ చేసి ఎప్పుడు కూడా నేను డబుల్ ఫోల్డ్లో పెడితే కనుక, అంటే మనం సింగిల్ ఫోల్డ్ పెట్టినా డబుల్ చేయాల్సిందే. అదేదో ముందే మనం ఇలాగ డబుల్ ఫోల్డ్ చేసుకుని 1.5 ఇంచు వెడల్పు ఉండేటట్టు చూసుకోండి. హుక్ బెల్ట్ ఎప్పుడు కూడా ఫోల్డింగ్ అయిన తర్వాత 1.5 ఉంటే కనుక మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. అదే తాడులకి ఐ బెల్ట్కి 2 ఇంచీలు వెడల్పు ఉండేటట్టు చూసుకోండి, అంటే ఫోల్డింగ్ అయిన తర్వాత. సరేనండి. ఇప్పుడు ఒక ఫోల్డ్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఇటువైపు నేను హుక్స్ వేస్తాను, ఇటువైపు ఏమో ఐ వేస్తాను. ఇప్పుడు మీకు ఎటువైపు హుక్స్ అలవాటు అనుకుంటే అటు వేయొచ్చు. అయ్యో నాకు ఇటువైపు ఉంటుంది కదండి మీరు ఇటువైపు వేసారు అని అనుకుంటా. కొంతమంది రైట్ సైడ్ వైపు హుక్స్ పెట్టుకుంటారు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది. కొంతమంది లెఫ్ట్ సైడ్ వైపు పెట్టుకుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తారనమాట. వాళ్ళ బ్లౌజ్ని పెట్టి మీ బ్లౌజ్ని పెట్టి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇటువైపు హుక్ వేస్తాను అన్నాను కదా, అంటే నాకు లెఫ్ట్ సైడ్ హుక్ వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచు ఇలాగా రైట్ సైడ్ వైపుకి ఇలా ఒక 1/4 ఇంచ్ అన్నా సరే ఎక్కువ పెట్టుకొని ఇలా కింద వైపుకి ఇలా ఫోల్డ్ చేస్తే ఈ అంచు అనేది మీకు ఫినిషింగ్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చక్కగా మీరు లాక్ చేసేసుకోండి. ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా లాక్ చేసుకోండి. ఇలా లాక్ చేసేసిన తర్వాత కుట్టుకుంటూ వచ్చేయాలి. అంటే ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలా చివరి వరకు కుట్టుకుంటూ వచ్చేయండి. మెడ దగ్గర కూడా మీకు క్లాత్ ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. ఈ మాత్రం ఉన్నది ఇప్పుడు కటింగ్ చేయొద్దు. ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే మనం చేసిన ఫోల్డింగ్ అన్నది లోపల వైపుకి వెళ్ళిపోయి చూసారా ఇలాగా ఇక్కడ ఇలాగా గోరుతో కానీ ఇలా అదమండి. దానివల్ల మీకు కరెక్ట్గా ఫినిషింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ చూసారు కదా, ఇలా మనకి కవర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎంతవరకు కుట్టామో అంతవరకు ఇలా చక్కగా లోపల వైపుకి ఇలాగా ఫోల్డ్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసేటప్పుడు సెంటర్లో కొద్దిగా లూజ్ వస్తుంది. అంటే ఈ టక్ది ఇటువైపు అక్కడ కూడా రాకుండా అందంగా ఇలాగ ఫోల్డ్ చేసుకుని చేత్తో పట్టుకోండి. లేదు బాగా బిగినర్స్ మాకు అలవాటు అంటే జారిపోతుందని అనుకున్న వాళ్ళు పిన్స్ కూడా పెట్టేసుకోవచ్చు. పిన్లు పెట్టుకుని దాని తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు
ఈ రకంగా మనం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది చూసారా చక్కగా నీట్గాని వెడల్పు అనేది కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టుకోండి. మీరు ఫోల్డింగ్ లైనింగ్ పీస్ కరెక్ట్గా పెట్టుంటే కనుక ఈ హుక్ బెల్ట్ అన్నది కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. నీట్గా ఒకే లెవెల్లో వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఫోల్డ్ చేసి 2 పార్ల మీద కట్ చేసాం కదా, అది స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు అంచంటే కుట్టేసి ఇలా అడ్డుగా కూడా కుట్టేసి లాక్ చేసి తీసేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా మీకు ఎన్ని అంటే అతిగా ఫోల్డ్ పెట్టకుండా ఒకే ఫోల్డ్ మీద మీకు హుక్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎక్స్ట్రాగా మిగిలింది ఈ మెడ అంచు ఎలాగైతుందో అంచు వరకు ఇలా కట్ చేసేస్తే మీకు అది తీసేసి పడేయచ్చు. ఇప్పుడు చూసారా చక్కగా మీకు హుక్స్ బెల్ట్ అనేది స్ట్రైట్ వచ్చేసింది. ఇలాగా స్ట్రైట్ వచ్చేసింది. మీరు బ్లౌజ్ కట్టుకొని ఇలా వేసుకునేటప్పటికి ఏంటంటే ఇది ఇలా స్ట్రైట్ వచ్చి ఈ షేప్ అనేది చక్కగా మీకు నిలబడుద్ది అనమాట. ఎప్పుడైతే మీరు ఇది స్ట్రైట్గా కట్ చేయాలని అంచులు కట్ చేసి పడేస్తారో షేపు బాగోదు, ముడతలు కూడా వస్తుంది. ఇప్పుడు ఐ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాం. ఇది కూడా ఫోల్డింగ్ మీదే మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఇది ఫోల్డింగ్ మీద ఉంది. ఇలా పెట్టుకోండి. దీని తర్వాత ఇది ఈ రకంగా పెట్టుకోండి. ఇలా రైట్ సైడ్ని ఇలా పైకి పెడితే కిందేమో మనకి ఐ బెల్ట్ ఉండాలి. ఇది మాత్రం బ్లౌజ్ పీసే కటింగ్ చేయాలి. కొద్దిగా ఒక అరించ్ అన్న ఎక్స్ట్రాగా వదిలి దాని తర్వాత ఒక పాదం ఖర్చుతోని చక్కగా అంచు అంటే కుట్టుకోవాలి. చూస్తున్నారా ఇలా పట్టుకొని ఈ అంచు కలిసేటట్టుగా పట్టుకోండి. మీకు ఐ బెల్ట్ అనేది మీ బ్లౌజ్ అంచు ఎలా వంకరగా ఉన్నది ఇది ఆలోచించొద్దు. కరెక్ట్గా అంచుకి కలిపేలా పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసి ఇక్కడ ఒక అరించ్ అన్న మనకి మిగిలింది కదా, ఈ మిగిలిన దాన్ని ఇలా పై వైపుకి ఫోల్డ్ చేయండి. రైట్ సైడ్ వైపు పై వైపుకి ఫోల్డ్ చేసి చక్కగా ఇలా లాక్ చేయండి. చూస్తున్నారు కదండి, నేను అందుకే నెమ్మదిగా చూపిస్తున్నానండి. అస్సలు ఎక్కడ కూడా మీకు స్పీడ్ అనేది పెట్టలేదనమాట. ఇప్పుడు దీన్ని ఈ క్లాత్ని ఇలా మార్చండి. ఇలా ఓపెన్ చేస్తే ఈ ఫోల్డింగ్ ఇలా పైకి వస్తుంది. మనకి ఐ బెల్ట్ అన్నది రాంగ్ సైడ్ వైపు కుడితే రైట్ సైడ్ వైపుకి ఫోల్డ్ వస్తుంది అనమాట. మనకు ఆల్రెడీ ఇటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఇంకే ఫోల్డింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ ఫోల్డింగ్ని ఇలా తీసుకొచ్చి మనం ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి కరెక్ట్గా పెట్టండి. ఇది పెట్టేటప్పుడు కూడా లైన్గా ఇలా పెట్టుకోవాలి. కింద నుంచి పై వరకు కూడా వెడల్పు ఒకే రకంగా ఉండేటట్టు మీరు చూసుకుని అంచంటే ఒక కుట్టు వేసుకోవాలి. ఎప్పుడు కూడా రైట్ సైడ్ వైపు టాప్ స్టిచ్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడానండి ఇది ఫోల్డింగ్ ఉంది, ఇది కూడా పెట్టుకుని ఇలా పెట్టి టాప్ స్టిచ్ వచ్చేటప్పుడు ఫినిషింగ్గా ఉండాలి. అంచంటే చక్కగా కుట్టు అనేది పడాలన్నమాట. అటు ఇటు వంక టింకర్ అయితే కనుక చూడడానికి అస్సలు బాగోదు. ఇలాగా లైన్గా కుట్టేసింది. కిందకు వచ్చిన తర్వాత సూది ఇలా లోపల పెట్టి ఇలా యాంగిల్ మార్చి మళ్ళీ అడ్డుగా కుట్టుకోవాలి. దాని తర్వాత మళ్ళీ సూది లోపల పెట్టి ఈ రకమైన యాంగిల్ మార్చుకుని మళ్ళీ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేయాలంటే ఈ అంచు వైపు నుంచి చివరి నుంచి ఒక కుట్టు వేసుకుంటూ నీట్గా లాస్ట్ వరకు మనం వచ్చేయాలన్నమాట. ఈ రకంగా ఐ బెల్ట్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు మెడ దగ్గర మొక్క పొడవుగా మిగిలింది కదా, అది మన మెడ వెడల్పు రౌండ్ ఎంతవరకు ఉందో చూసుకుని ఇలాగా ఇక్కడ నుంచి ఇలా కట్ చేసేయండి. ఈ కటింగ్ కూడా కరెక్ట్గా లేకపోతే మీకు హుక్స్ పట్టి ఐ బెల్ట్ అనేది ఎగుడు దిగుడు అంటే ఎక్కువ తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారు కదా ఇలా మనకి రెడీ అయిపోయింది. ఇది చూస్తున్నారా ఆటోమేటిక్గా మీకు స్ట్రైట్ అనేది వచ్చేసింది. ఎక్కడ వంకర అంటూ ఏమీ లేదు. ఎప్పుడు కూడా కవర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి పైన కింద మాత్రం ట్రిమ్మింగ్ మాత్రం చేయొద్దండి. ఫస్ట్ హుక్స్లు హైలు కూడా మీరు కుట్టేసుకోండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఒకదాని మీద ఒకటి పెట్టి చూపిస్తాను చూడండి. ఇది ఇలా మనం పెట్టి చూసారు కింద ఎప్పుడు కూడా మనకి కరెక్ట్గా స్టార్టింగ్లోని కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగ కరెక్ట్గా ఉన్న తర్వాత మనకి పై వరకు కూడా ఎక్కడా కూడా ఎగుడు దిగుడు లేకుండా ఇలా పర్ఫెక్ట్గా రావాలన్నమాట. ఇలా వస్తేనే మీకు బ్లౌజ్ కరెక్ట్గా మీరు స్టిచ్చింగ్ మీరు బాగా చేశారని అర్థం. కానీ ఒకటండి చిన్న వాటికి కూడా అతిగా ఆలోచించి ఎక్కువగాని ఇబ్బంది పడేంత కొద్దీ మనకి ప్రతిదీ కష్టం కిందే కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారా, ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి తేడా వచ్చిందా, స్ట్రైట్గాను ఉంది, సైడ్ టక్స్ ఉన్నాయి, అదే రకంగా షేప్ బెల్ట్ కుట్లు కూడా మీకు కరెక్ట్గానే మీకు ఉన్నాయి. ఎప్పటికప్పుడు ఏ పార్ట్ అయినా మనం జాయింట్ చేస్తున్నప్పుడు రెండు వైపులా కూడా ఒకే రకంగా వచ్చేయా లేదా అన్నది మీరు చెక్ చేసుకుంటే సరిపోద్ది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు స్ట్రైట్గానే వచ్చింది. ముందున్న మనకి ఇలాగ కొద్దిగా వంకరగా తిరిగినట్టు ఉన్నది మనకి ఐ బెల్ట్ షేప్ అంటే హుక్ బెల్ట్ ఐ బెల్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పటికి అది పోయింది. చూస్తున్నారా చక్కగా ఇలాగా స్ట్రైట్గానే వచ్చింది. కాబట్టి ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి మెడ జారుతుందని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారంటే ఈ మెడ వంపు తిరిగిన దగ్గర కటింగ్ చేసేస్తారు. ఇక్కడ అదే రకంగా షేప్ బెల్ట్ ఇక్కడ కింద ఉందని చెప్పేసి ఇక్కడ కటింగ్ చేసేస్తారు. అలా చేసినప్పుడే మీకు బ్లౌజ్ అనేది పాడవుతుంది. చూసారా, ఇది ఇలా ఈ రకంగా అందంగా మీరు స్టిచ్చింగ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.